సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. తెలుగు చలనచిత్రవాణికి మరుపురాని ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు మన పక్కన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అవార్డ్స్ రావట్లేదు అని అన్నారు, కరెక్టే. మరి ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారింది. సో ఈ ఇయర్ అయినా సరే అవార్డ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన కానీ అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు ఇంకో చోట మురళీమోహన్ గారు ఏదో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా సార్ రేపు ఉగాది నుంచి దీని ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తాం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన ఇంకోటి గద్దర్ గారి సంస్మరణ సభ కూడా వెళ్ళి ఇది జీవో అనుకోండి, ఇది శాస్త్రం అనుకోండి, నేను చెప్తున్నా గద్దర్ అవార్డ్స్ చేస్తాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. చెప్పడం అనేది డెఫినెట్గా ఆహ్వానించదగ్గ పరిణామం. పేరు ఏదైనా కానివ్వండి, పేరుది అది కాదు కదా మ్యాటర్. కాకపోతే నేనైతే చాలా క్లియర్గా చెప్పాను రేవంత్ రెడ్డి గారు, సార్ ఇది కాకతీయ సామ్రాజ్యం అనేది, తెలంగాణ అనేది ఒక కాకతీయ సామ్రాజ్యం, వరంగల్లు ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యం అనేది ఇది. ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యంలోంచినే అదేంటంటే విద్య అని అంటే వాళ్ళు టెంపుల్స్ని ఇచ్చేసి రామప్ప దేవాలయం అని చెప్పి టెంపుల్ చేసి ఆ టెంపుల్లోనే విద్య ఉండేదమ్మా. విద్యని అది అలాగే రామప్ప చెరువు, ఆ రామప్ప చెరువు మూలంగా ఎంతోమంది రైతులకి సేద్యం చేసుకుంటానికి పనికొచ్చేటట్టుగా చెరువులు డెవలప్ చేసింది కాకతీయ సామ్రాజ్యమే. గుళ్ళు డెవలప్ చేసి విద్యగాను చేసింది అదే ఆ సామ్రాజ్యం. ఆ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన నమూనా అక్కడ రామప్ప దేవాలయంలో ఉండ నందీశ్వరుడు నమూనాని పోలి నందీశ్వరుడు ఉన్నప్పుడు, నందీశ్వరుడు అంటే జనరల్గా కళ్ళలకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం శివుడిని అంటాం, జస్టిస్ మనం నాట్యరాజు అంటే శివుడిని అంటాం. శివుడి దగ్గర ఉన్న నందీశ్వరుడిని సో ఆ రేంజ్లో ఇది చేసుకుంటాం. అందుకని డెఫినెట్గా పేరేం పెట్టినా కూడా ఇప్పుడు ఇక్కడ ఇది చేశారు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వానికి డెఫినెట్గా అక్కడ కూడా ఈ అవార్డ్స్ అనేది కొనసాగించేట్టు అంటే అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. మన దురదృష్టకరం మన తెలుగు రాష్ట్రాలు చేయకపోవడం తప్పమ్మా. ఇది ఇవాళ కాదు, 60ల్లో నుంచి మొదలెట్టిన నంది అవార్డ్స్ ఇవాళ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇంకోటి ఏమంటామంటే ఇంకోటి ఏంటంటే ఏ రాజైనా అసలు రాజు కానీ పాతకాలం చక్రవర్తులు కానీ ఎవరైనా వాళ్ళు కళల కొలువైన రాజే సరైన రాచరికం, సరైన రాజ్యం అనేది చెప్తాం. ఆ కళల కొలువైన రాజ్యంలోనే సుభిక్షంగా టైంకి వర్షాలు రావటం, టైంకి ప్రకృతి కానీ పంచభూతాలు కానీ కరెక్ట్గా పనిచేయటం ఇవన్నీ ఉంటాయి అంటాం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఈ కవులకి కళాకారులకి ఈ అవార్డ్స్ వచ్చే దాన్ని విలువ ఇవ్వకపోవటం అనేది డెఫినెట్గా మనకు వచ్చే ఏదైనా సమస్యలు కూడా అది కారణం అవ్వచ్చు. రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ ఇచ్చేస్తే సుభిక్షంగా ఉండే అవకాశం కూడా ఉందమ్మా. మరి ఇన్నేళ్ళు మరి అవార్డ్స్ ఇవ్వకుండా ఆపడానికి గల కారణాలు ఏంటి సార్? దురదృష్టం అమ్మా. ఇక అంటే వాళ్ళకి అదే కదా, ఇప్పుడు రాజులు కవులు కళాకారుని ప్రోత్సహించి ఒక శ్రీకృష్ణదేవరాయల సంస్థానం చూసుకున్నా, ఈవెన్ ఒక కాకతీయ సామ్రాజ్యం చూసుకున్నా, ఏ రాచరికమైనా ఏ రాజ్యమైనా కవులు కళాకారులకి చేసిన రాజ్యాలే సుభిక్షంగా ఉన్నాయి. మరి వాళ్ళకి ఏమనిపించిందో ఏంటో మరి అలా దురదృష్టకరం. ఇప్పుడు తెలంగాణలో సింహ అవార్డ్స్ అని కాల్ఫర్ చేసి అప్లికేషన్లు తీసుకుని దాని డీడీలు కూడా తీసుకుని చేయకపోవటం చాలా తప్పు. మేము ప్రతిసారి రిప్రజెంట్ చేస్తున్నాం చెయ్యండి అని. సో అది డెఫినెట్గా మరి ఆ ప్రభుత్వాన్ని మార్చగలిగిన శక్తి మరి కవులు కళాకారులకి లేకపోతే వీళ్ళకి అవార్డు చేయటం లేదని ప్రజలు మార్చుకున్నారేమో మరి. అంతే కదమ్మా. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు డెఫినెట్గా ఆయన గద్దర్ అవార్డ్స్ చేస్తా అన్నారు. సో చూద్దాం. సో అవార్డ్స్ చేసి కవులు కళాకారులు వీటికి ప్రోత్సాహకరంగా ఉన్న ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాన్ స్టాప్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది యాజిటీస్గా, పక్క రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి. కేవలం మన 2 రాష్ట్ర ప్రభుత్వాలు దురదృష్టకరంగా వాళ్ళు చేయకపోవటం, అది ఆ దురదృష్టకరం చేసిన పరిస్థితికే ఇవాళ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు కదమ్మా. సో అది డెఫినెట్గా కవులు కళాకారులు ఉంటేనే సుభిక్షంగా ఉంటుందమ్మా. మరి నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా పేరు మార్చినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా స్పందించడం లేదు. అంటే ఈ గద్దర్ అవార్డ్స్ అనే పేరుని అంగీకరించారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? అంటే డెఫినెట్గా గద్దర్ గారు అంటే అమ్మ ఒకటి చెప్పిన, సినిమా ఇండస్ట్రీలో దీంట్లోనూ ఎన్టీఆర్ అవార్డ్స్ అని ఉంది. నంది అవార్డ్స్లోనే ఎన్టీఆర్ అవార్డు అని కేటగిరీ ఉంది. బిఎన్ రెడ్డి గారి కేటగిరీ ఒకటి ఉంది, కేవీ రెడ్డి గారి కేటగిరీ ఉంది.
సో ఇట్లా కేటగిరీలు ఉండేయమ్మా. సో కేటగిరీలలో వన్ ఆఫ్ ది 1, 2, 3 కేటగిరీలకి గద్దర్ ఇచ్చినా పర్లేదు, గద్దర్ అవార్డు. గద్దర్ గారు కూడా డెఫినెట్గా ఆయన దానికి అర్హుడు, దాంట్లో డౌట్ లేదు. కానీ అసలు టోటల్ అవార్డ్సే గద్దర్ అవార్డ్స్గా చేస్తామన్నా కూడా ముందు అసలు ఇవ్వని దానికంటే, అంటే 2011 నుంచి తెలంగాణలో ఇప్పుడు దాకా ఇవ్వాలంటే 12 సంవత్సరాలకు ఇవ్వని దానికంటే ఏదో ఒక పేరుతో ఇస్తున్నది మంచిదే కదా. అందుకని ఆహ్వానించదగ్గ పరిణామం కదా. ప్లస్ గద్దర్ గారికి అర్హుడు కాకపోతే డెఫినెట్గా ఎవరైనా రియాక్ట్ అవుతాం, ఆయన అర్హుడే. సో అది ప్రాబ్లం లేదు. సో దానికి అందుకని నేను అన్నది ఏంటంటే కాకతీయ గద్దర్ అవార్డ్స్ అని పెట్టిన, లేకపోతే నంది అవార్డ్స్లోనే కొన్ని కేటగిరీకి గద్దర్ గారు అవార్డ్స్ అని పెట్టిన అది చాలా మంచి పరిణామం. లేదు అసలు అన్నిటికీ నేను గద్దర్ అవార్డ్స్ అనే ఇస్తానంటే అసలు ఇవ్వని దానికంటే కూడా మాకు ఇచ్చింది లాభం కదమ్మా. అందుకని డెఫినెట్గా ఆ ఇచ్చేదాన్ని మేము ఆహ్వానిస్తాం. అదమ్మా. సో రేవంత్ రెడ్డి గారిని ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కలిసి వెళ్ళి ఆయనతో మాట్లాడారు అని అనేసి సమాచారం అయితే తెలిసింది. సో ఇలా ఆయన్ని కలవడానికి గల కారణం ఒక ఇండస్ట్రీ పరంగానేనా లేకుంటే వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా? పరిశ్రమ పరంగానే అమ్మా. పరిశ్రమ పరంగానే. పరిశ్రమలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అలాగే 24 క్రాఫ్ట్స్ ఫెడరేషను. సో ఎంటైర్ ఇండస్ట్రీగానే కలిసామమ్మా. ఇండస్ట్రీగా ఆయన కంగ్రాచులేట్ చెప్దామని అనుకున్నాం. అక్కడికి వెళితే ఆయన వచ్చాము, సరే గబుక్కన ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పాము, సరే ఓకే అని, సరే అందరం గ్రూప్ ఫోటో ఒకటి దిగాము, సరే ఓకే ఉంటా నమస్తే అని చెప్పని ఒక 5 నిమిషాల్లో అయిపోద్దని అనుకుని వెళ్ళిన వాళ్ళం. ఆయన 1:15 నిమిషాలు ప్రతి విషయం మీద అవగాహన. ప్లస్ ఆయనకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా మీద చాలా నాలెడ్జ్ ఉందాం. ఆయన నెంబర్ ఆఫ్ సినిమాలు చూస్తూ ఉంటాం, నెంబర్ ఆఫ్ దీని మీద ఆయన ఒక అవగాహన ఉంది. అవగాహనలో ప్రతిదీ ఆయన మాకు క్లియర్గా చెప్పింది ఏంటంటే మీ సమస్యలు ఏమన్నాయో సమస్యలు చెప్పండి, సమస్యలకు పరిష్కారము మీరే చెప్పండి. ఆ పరిష్కారానికి పక్క రాష్ట్రాల్లో రిఫరెన్స్లు ఏమున్నాయి, ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ సమస్య చెప్పారు. ఎగ్జిబిటర్స్ ఏమన్నారంటే మాకు పవర్ టారిఫ్ విషయంలో ఇది ఉందండి, మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి పవర్ టారిఫ్లో కన్సెషన్ ఉంది, అలాంటి కన్సెషన్ మాకు ప్రొవైడ్ చేయండి అని అడిగారు. అలాగే ఒక 1300 సీట్లు ఒక థియేటర్ ఉంటే అదే థియేటర్లో 3 థియేటర్లు చేసుకుంటే 1000 కెపాసిటీ, అంటే 1300 కెపాసిటీకి ఏదైతే అలౌడ్ ఉందో మేము 1000లో 3 చేసుకుంటాం. సింప్లిఫికేషన్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వండి. అలాగే మాకు ఊళ్ళల్లో పంచాయతీల్లో కానీ మండలంలో కానీ మేము చేసుకుంటే అంటే అప్పుడు ఆయన అన్నారు మీరు పంచాయతీలు మండలంలో అంటే ఇవాళ దాని బదులు పాపులేషన్ బేస్డ్. సో 1,00,000 పాపులేషన్ ఉందా, 10,000 పాపులేషన్ ఉందా, మీరు పాపులేషన్ బేస్డ్లో కావాలంటే దాంట్లో సింప్లిఫికేషన్ ఆఫ్ ది పర్మిషన్స్. అవి మీకు ఏం కావాలి, పక్క రాష్ట్రాల్లో ఎలా ఉండే, ఇప్పుడు మహారాష్ట్రలో ఎలా ఉంటుంది, కేరళలో ఎలా ఉంటుంది, యూపీలో ఎలా ఉంటుంది, ఢిల్లీలో ఎలా ఉంటుంది, మీరు అవన్నీ కూడా తెప్పించుకొని మీరు అన్నీ స్టడీ చేసి మీరు నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి పక్క రాష్ట్రంలో ఇలా పరిష్కారం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో సో జీవో ప్రకారం ఇలా చేస్తున్నారు, ఇవన్నీ నాకు రిఫరెన్స్తో సహా మీరు ఇస్తే అన్నీ పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అంత ఓపిక పట్టి ఒక సీఎం 1:15 నిమిషాల పాటు, అంటే ఇంకా ఆయనకి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి అని మేమే లీసి వచ్చాము. అంటే ఇంకా ఆయన స్పేర్ చేసి ఇంకా కూడా తెలుసుకోగలిగే పరిస్థితి ఉండేది. సో అట్టా ఒక సీఎం స్పేర్ చేయటం మాత్రం చాలా గొప్ప విషయం అమ్మ. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ఆయన చేసిన పనికి, ఆయన బిహేవ్ చేసి 1:15 నిమిషాలు తెలుసుకున్న దానికి మేము డెఫినెట్లీ విల్ అప్రిషియేట్ ద సీఎం.